హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేసాయ్ ఆటోమొబైల్. ఈరోజు మన ముందైతే హోండా ఎస్పీ 160 అయితే ఉంది. ఇది 2024 మోడల్ అనమాట. ఈరోజు ఈ వెహికల్ యొక్క డీటెయిల్డ్ వాక్ అరౌండ్ అయితే చూద్దాం. ఇంకా దీని యొక్క ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా చూద్దాం ఈ వీడియోలో. ఈ వెహికల్ అయితే 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్ డిస్క్ ఇంకా డబుల్ డిస్క్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సింగిల్ డిస్క్ ప్రైస్ వచ్చేసి 1,19,449 రూపీస్ ఎక్స్ షోరూమ్ అనమాట. డబుల్ డిస్క్ వచ్చేసి 1,23,849 రూపీస్ ఎక్స్ షోరూమ్. ఈ వెహికల్ మనకి 6 కలర్ ఆప్షన్స్తో అయితే వస్తుంది. మ్యాటీ మార్వల్ బ్లూ మెటాలిక్, మ్యాటీ డార్క్ బ్లూ మెటాలిక్, మ్యాటీ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ స్పార్టన్ రెడ్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే అండ్ పర్ల్ ఇగ్నస్ బ్లాక్. ఫస్ట్ అయితే ఈ వెహికల్ డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. ఈ డిజైన్ చూసినట్టయితే చాలా షార్ప్ అండ్ స్టైలిష్గా అయితే ఉంది. ఇది సేమ్ యూనికార్న్ ఇంజిన్తోనే వస్తుంది. కాకపోతే యూనికార్న్ అయితే మనకి డీసెంట్ లుక్స్తో ఇంకా నార్మల్గా అయితే ఉంటుంది. ఇది ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేయడానికి చెప్పి చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఫ్యాట్ ప్రొఫైల్ టైర్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా మస్కులర్గా కనిపిస్తుంది. ఇది 160cc అయినా సరే చాలా బిగ్ బైక్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ ప్రొఫైల్లో చూసినట్టయితే ఇది షార్ప్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఫుల్ ఎల్ఈడి సిస్టమ్తో అయితే వస్తుంది. హై బీమ్ ఇంకా లో బీమ్తో. టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ 31mm వస్తుంది. నా ఉద్దేశం ప్రకారం 37 ఇచ్చి ఉంటే మంచిది అనిపించింది ఈ వెహికల్కి. టైర్స్ విషయానికి వస్తే 80/100 17" టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అయితే పెట్రోల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ డ్యూయల్ పిస్టన్ నిసిన్ క్యాలిపర్స్. ఇంకా ఈ వెహికల్ అయితే సింగిల్ ఛానల్ ABSతో అయితే వస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే ఈ ఇంజిన్ అయితే 162.71cc 4-stroke SI ఇంజిన్ అయితే వస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసరికి 13.27 bhp హార్స్ పవర్ ఇంకా 14.58 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇంజిన్ BS6 Phase 2 E20 నామ్స్తో కంపాటబుల్ అయి వస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు మైలేజ్ అరౌండ్ 50+ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ నుంచి. రేర్ సెక్షన్ విషయానికి వస్తే మనకి సస్పెన్షన్ అయితే మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే అడ్జస్టబుల్ అనమాట. తర్వాత ఎగ్జాస్ట్ చూసుకుంటే బ్లాక్ డౌట్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సేమ్ మనకి యూనికార్న్ 160లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. బ్యాక్ టైర్ ప్రొఫైల్ చూస్తే 130/70 17" టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే 220mm పెట్రోల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పెట్రోల్ డిస్క్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్రేకింగ్ చేసినప్పుడు హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి బెటర్ బ్రేకింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. స్వింగ్ ఆర్మ్ కూడా మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ విషయానికి వస్తే ఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టర్న్ సిగ్నల్స్ అయితే బల్బే ఇచ్చారు. చూడొచ్చు టైర్ అయితే మనకి ఎంత వైడ్ ఉందో. ఈ టైర్ గ్రిప్ కూడా చాలా బాగుంది. హై స్పీడ్స్లో కూడా మంచి స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదర్ సైడ్కి వచ్చినట్టయితే ఇక్కడైతే మనకి సారీగార్డ్ ఇంకా ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ వెయిట్ వచ్చేసరికి 141 kgs అయితే ఉంది. ఈ వెహికల్ అయితే ఓపెన్ చైన్ సిస్టమ్తో వస్తుంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే తప్పకుండా క్లీన్ చేయాలి. నెక్స్ట్ గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది 5-speed గేర్ బాక్స్తో వస్తుంది. SP 160 యొక్క సీట్ చూసినట్టయితే సింగిల్ పీస్ లాంగ్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. రైడర్ కంఫర్ట్ అయితే డీసెంట్గా ఉంది. కానీ పిలియన్ కంఫర్ట్ అయితే అంతలా లేదు. ఈ రీసెంట్గానే ఈ బైక్ మీద 400 kilometers ట్రిప్ అయితే వెళ్ళొచ్చాం. నాకైతే సీట్ కంఫర్ట్ అయితే అంత నచ్చలేదు. చాలా హార్డ్ అయితే ఉంది. స్టార్టింగ్ కొన్ని కిలోమీటర్స్ వరకు బాగానే ఉంటుంది. కానీ కొన్ని కిలోమీటర్స్ తర్వాత మీకైతే కొంచెం ఇబ్బంది అయితే కలుగుద్ది ఈ సీట్లో. ఇప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి అయితే చూద్దాం. ఈ వెహికల్ యొక్క కీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసినట్టయితే ఇందులో మనకి RPM మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంకా ఫ్యూల్ గేజ్, ఇంకా టోటల్ ట్రిప్ డిస్టెన్స్, ఇంకా ఓడోమీటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంకా టైం. ఇక్కడ మనకి సెట్ ఇంకా సెలెక్ట్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పైన చూసినట్టయితే ABS లైట్ అయితే ఆన్ అయ్యి ఉంది. తర్వాత హై బీమ్ లో బీమ్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కింద అయితే హోండా యొక్క లోగో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సెలెక్ట్ బటన్ నొక్కినైతే మనకి ట్రిప్ A, ట్రిప్ B ఇంకా టోటల్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. ఈ వెహికల్లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఇంక్లూడ్ చేశారు. స్టాండ్ వేసి ఉంటే కనుక ఈ వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు, వెంటనే ఆఫ్ అయిపోతుంది.
ఇప్పుడైతే హ్యాండిల్ బార్ మీద స్విచ్చెస్ అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి పాస్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా హై బీమ్, లో బీమ్, ఇంకా టర్న్ ఇండికేటర్స్, ఇంకా హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. హార్న్ సౌండ్ అయితే ఒకసారి విందాం. డీసెంట్ సౌండ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే రైట్ సైడ్ చూసినట్టయితే మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా హజార్డ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. హజార్డ్ లైట్, సెల్ఫ్ స్టార్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మీకు మిర్రర్స్ చూసినట్టయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ SP125 ఇంకా యాక్టివాలో ఏ టైప్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయో ఇందులో కూడా ఏ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నట్ అయితే ఒకసారి విందాం. సో ఇదనమాట హోండా SP160 ఒక డీటెయిల్ వాక్ అరౌండ్ అయితే. ఇప్పుడైతే దీనిలో అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం. దీన్ని అయితే నేను అరౌండ్ 400 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఫస్ట్ అయితే దీనిలో అడ్వాంటేజెస్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే దీని రైడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు 60 నుంచి 90 స్పీడ్లో కూడా మీకు ఎలాంటి వైబ్రేషన్స్ అయితే లేవు. బైక్లో స్మూత్గా వెళ్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇంజిన్ నాయిస్ అయితే చాలా తక్కువ ఉంది వెహికల్లో. తర్వాత దీని మైలేజ్ కూడా మీరు అరౌండ్ 50+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని లుక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది 160cc అయినా సరే చాలా బల్కీగా కనబడుతుంది. చాలా మీకు బిగ్ బైక్ ఫీలింగ్ అయితే వస్తుంది బైక్ని రైడ్ చేసినప్పుడు. నెక్స్ట్ అడ్వాంటేజ్ అయితే రియర్ సెక్షన్లో ఫ్యాట్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మీకు బెటర్ గ్రిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది రోడ్ మీద. ఇంకా హై స్పీడ్స్లో కూడా మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. ఈ వెహికల్ సీట్ హైట్ వచ్చేసరికి 796 mm అయితే ప్రొవైడ్ చేశారు. 55, 56 హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే ఈ బైక్ని రైడ్ చేయొచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 177 mm అయితే ప్రొవైడ్ చేశారు. దీని వీల్ బేస్ వచ్చేసరికి 1347 mm అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే ఈ వెహికల్లో డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్స్ అయితే కొంచెం చీప్ క్వాలిటీలో అనిపిస్తున్నాయి. ఇంకా బటన్ ఫీల్ కూడా ప్లాస్టిక్ ఫీల్ వస్తుంది. ప్రీమియం ఫీల్ అయితే ఏం రావట్లేదు. థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ సీట్ అనమాట. షార్ట్ డిస్టెన్స్ వరకు అయితే పర్లేదు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి అయితే ఈ సీట్ అయితే కొంచెం అన్కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ అయితే ఈ ఫ్రంట్ టైర్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే చాలా ఫ్యాట్ ప్రొఫైల్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో మాత్రం 80/100 టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా థిన్ టైర్ అనమాట. మీకు స్పీడింగ్లో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అయితే తగ్గుద్ది వెహికల్ని రైడ్ చేసినప్పుడు. నా అభిప్రాయం ప్రకారం కొంచెం 90/90 సెక్షన్ టైర్ ఇచ్చినా బాగుంది అనిపించింది. ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సస్పెన్షన్ అనమాట. ఇందులో అయితే 31 mm ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్లో 37 mm ఇచ్చి ఉంటే బెస్ట్ అనిపించింది నాకు. సో ఇదనమాట 2024 హోండా SP160 యొక్క డీటెయిల్డ్ రివ్యూ అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో ఏ బైక్ యొక్క వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తా వీడియోస్ తీసుకురావడానికి. వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అయితే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం ఛానల్కి. బాయ్.